పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒకరోజు డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను డైరెక్టర్ గారిని సార్ మాట్లాడాలి మీతో అంటే, ఒక సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్, ఇందాకే నేను వెబ్ సిరీస్ చేశాను ఒకటి, మధురమైన లవ్ స్టోరీ, అందులో టైటిల్ క్యారెక్టర్ భూస్వామి క్యారెక్టర్. సార్ చూశాను సార్, అందులో మీ కట్అవుట్ చూసి నేను పడిపోయాను, ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది ఒకటి ప్రెసిడెంట్ క్యారెక్టర్ అని చెప్పేశాడు. నేను పడిపోయాను అందరిలాగానే. ఇంటికి రమ్మన్నారు. ఏంటి అనగా ఇంటికి రమ్మంటున్నారు ఏంటంటే, వెళ్ళేసరికి అదే ఆఫీసు ఇల్లు సర్వం అదే అని తెలిసింది. కాఫీ ఇచ్చారు. నా క్యారెక్టర్ చెప్పండి సార్, నాకు కథ వినే ఓపిక లేదు, ఏదో చెప్పండి అన్నాను. చెప్పేశారు, చేసేసాను. మంచి అవకాశం ఇచ్చినటువంటి దర్శకులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే సినిమాకు ఇంత చిన్న సినిమాను ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి అంటే నమ్మి ఒక చిన్న సినిమాకి కొత్తగా ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ గారు నిజంగా అభినందనీయులు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చేసినందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అబ్బాయి ఇంకా దేవుడి ఆశీస్సులతో పైకి రావాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నాను, కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి అటు అడుగు ఇటు అడుగు వేసుకుంటూ చేస్తున్నాను. కానీ నా అనుభవం ప్రకారం చిన్న సినిమాలే, చిన్న ప్రొడ్యూసర్లే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి. చిన్న సినిమాల నుంచి టెక్నీషియన్లు వస్తున్నారు, ఆర్టిస్టులు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, రచయితలు వస్తున్నారు. పెద్ద సినిమా వాళ్ళు పిలిచి మా కట్అవుట్ ఎంత బాగున్నా వేషం ఇవ్వరు. ఇక్కడి నుంచి పైకి వస్తేనే వాళ్ళు ఇస్తున్నారు. 80% ఇండస్ట్రీ బ్రతికేది చిన్న నిర్మాతల వల్ల. ఎందుకంటే వాళ్ళు సినిమా మధ్యలో ఆగిపోయినా ఖర్చు పెట్టి వెళ్ళిపోతున్నారు, పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు, ఆడకపోయినా కొంతకాలం బతికించి ఒక 100 రోజులు టెక్నీషియన్లను వాళ్ళని బతికించి పోతున్నటువంటి చిన్న నిర్మాతలే, చిన్న దర్శకులే చిత్ర పరిశ్రమను నిలబెడుతున్నారని నా యొక్క ఉద్దేశం. ఈ సినిమా తప్పకుండా ఇలాంటి చిన్న సినిమాలు ఇట్టయితే మాలాంటి కళాకారులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి చిన్న నిర్మాతల సినిమాలు ఆడాలని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే.